సదస్సుకు సంచాలకులు, తెలుగు శాఖకు అధ్యక్షులు, పాట మీద సాధికారికమైనటువంటి అకాడమిక్ వర్క్ చేసినటువంటి వారు. ఇది కేవలం పాటలు పాడటం కాదు, పాటలు పాడటం రాత్రి చూసుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది పాట మీద ఒక సాధికారికమైనటువంటి అకాడమిక్ వర్క్, ఒక విద్యాత్మకమైనటువంటి విధానం లోపల పాట యొక్క గొప్పతనం, దాని లయ ఏంటి, దాన్ని ఎట్లా తీసుకొని వెళ్ళాలి, ఇది జనాల్లోకి ఆ లయ ఎట్లా వెళ్ళింది, ఇప్పుడు పద్య లయ ఎట్లా వెళ్ళింది అనేది విషయం చెప్పారు కదా. పాట లయ ద్వారా ఈ విధంగా లోకాన్ని ప్రభావితం చేసిందనే అంశం మీద ఇన్ని సదస్సుల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని వ్యవహారాలు ఉన్నా కానీ నేను ఈ అంశం మీద ఈ పేపర్ను లేదా ఉపన్యాసాన్ని ఇస్తానని చెప్పేసి 20 నిమిషాల్లోనే మాట్లాడతానని ముందుగా ప్రామిస్ చేసినటువంటి కాశీం గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమలాకర్ శర్మ, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ వందనాలు. పాట అనే ఈ ప్రక్రియ, ఇది కవిత్వం. పాటనే కవిత్వం. పాట మీద చాలా తక్కువ పరిశోధనలు జరగటం వలన, పాటని పట్టించుకోకపోవటం మూలంగా దానికి సంబంధించిన చర్చ ప్రధాన స్రవంతి సాహిత్యం. అంటే నేను ప్రధాన స్రవంతి సాహిత్యం అంటున్నానంటే అప్రధాన స్రవంతి సాహిత్యం ఒకటి ఉండే అవకాశం ఉంది. సౌలభ్యం కోసం ఆ మాట వాడుతున్నాను. ఎందుకు పాట మీద విశ్లేషణ జరగకపోవటం, విమర్శ రాకపోవటం, పరిశోధన జరగకపోవటం ఉండింది అని చూసినప్పుడు, పాట రాసిన వాళ్ళందరూ లేదా పాటను అల్లిన వాళ్ళు ఎక్కువ మంది ఉత్పత్తి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్పత్తి కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది. అందువలన మేధో రంగంలో అంటే విమర్శ రంగంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది విశ్రాంతి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు. నేను ఈ మాట అంటే మా నిత్యానందరావు గారు ఏమంటారంటే, ఆలోచించడం రాయటం కూడా పనే కదనయ్యా, ఇది విశ్రాంతి వర్గాలని మీరు ఎందుకు అంటున్నారు అని అంటారు ఆయన. నా ఉద్దేశంలో ఉత్పత్తి శక్తులని ఉపయోగించి ఉత్పత్తి సంబంధాలలో భాగమై వస్తువును సృష్టించటం అనే అర్థంలో వాడుతున్నా ఇక్కడ. ఇది మార్క్సిస్టు పరిభాషలో. ఉత్పత్తి శక్తులు ఉండాలి, ఉత్పత్తి సంబంధాలు ఉండాలి, వస్తువుని సృష్టించాలి, అది శ్రమ. కనుక ఆ కోణంలో చూసినప్పుడు ఇక్కడ విశ్రాంతి వర్గం, శ్రమ వర్గం. కనుక విశ్రాంతిలో ఉండే వర్గాలు మేధో వర్గంగా ఉండి విమర్శ రంగంలో, పరిశోధన రంగంలో, విశ్వవిద్యాలయాల్లో ఉండటం వలన పాటనేమో కింది నుంచి వచ్చింది. కనుక ఆ పాటకి సంబంధించిన నిర్మాణం, దాని మర్మం వీళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకపోవటం వలన గురజాడ అప్పారావు రాసింది గేయమే, గద్దర్ రాసింది గేయమే. మన విశ్వవిద్యాలయాల్లో మనం చెప్తున్నది గురజాడ అప్పారావు రాసింది, రాయప్రోలు సుబ్బారావు రాసింది, వీళ్ళందరిది గేయమే. గద్దరు, గోరటి వెంకన్న రాసింది గేయమే. రెండు గేయాలు ఎట్లా అవుతాయి అనే ఒక ప్రశ్న నాకున్నది. చెన్నకేశవరెడ్డి గారు గేయ సాహిత్యం మీద చాలా విస్తృతంగా పరిశోధన చేశారు. మొట్టమొదటి పరిశోధన కూడా వారిది. ఇంకా తర్వాత చాలా వస్తూ ఉన్నాయి. ఈ విభజన రేఖని, పాటకి గేయానికి ఉన్న విభజన రేఖని మనం గీస్తే పాట గురించి మాట్లాడుకోవడం సులభం అవుతుంది. పాటలో కవిత్వం ఉంటుందా? చాలా సింపుల్గా మనం కవులు, గాయకులు అంటున్నాం. గోరటి వెంకన్న గాయకుడు అంటున్నాం, సిద్ధారెడ్డి గారు కవి అంటున్నాం, లేకపోతే కె శివారెడ్డి గారు కవి అంటున్నాం, గద్దరు గాయకుడు అంటున్నాం, వరవర్రావు కవి అంటున్నాం. వాగ్గేయకారులు, ఈ మధ్యకాలంలో వాగ్గేయకారులు బాగా పాపులర్ అయ్యింది. సరే, వాగ్గేయకారులు అనే మాట కేవి రమణారెడ్డి గారు ఈ ఉద్యమాలు వచ్చిన తర్వాత ఉద్యమ కవిత్వం, ఉద్యమ పాట రాసినటువంటి వాళ్ళని ఉద్దేశించి వాగ్గేయ కవులు అనేది ఆయన ఒక చిన్న పుస్తకం రాశారు చాలా ఏళ్ల కిందట. కనుక ఇక్కడ పాట రాసిన కవికి, వచన కవిత రాసిన కవికి ఒకే ప్రాధాన్యత ఎందుకు లేదు అనే ప్రశ్న వేసుకొని
కాస్త నేను ఆలోచించడం మొదలుపెట్టాను ఒక 15 ఏళ్ల నుంచి. ఇట్లా ఆలోచించినప్పుడు పాటలో కవితాంశం ఉందా లేదా? ఉంది. కవిత్వం లేకుండా పాట నిర్మాణం కాదు. దీనికి ఛందశాస్త్రమో అలంకార శాస్త్రమో ఈ విషయాన్ని చెప్పడానికి అవసరం కూడా లేదు. మన మౌఖిక రూపం, మొట్టమొదటి సాహిత్య వ్యక్తీకరణ మౌఖిక రూపం అయితే, అక్షరం పుట్టకముందు, లిపి ఏర్పడకముందు పాట ఉంది కదా. పదంబాడు అంటారు, పాటబాడు అంటారు. పదంబాడు అంటే పాటబాడు అని అర్థం. అది కోతల్లో, నాట్లల్లో, మోతల్లో, విసుర్రాయిల్లో ఒక్కొక్క సందర్భంలో ఈ పాట పుట్టింది. పాట మౌఖికంగా పుట్టిన ఈ పాట, చదువురాని వాళ్ళు సృష్టించిన ఈ పాటలో కవిత్వం లేదా? దీన్ని విశ్లేషించే ప్రయత్నం ఎంత మేరకు జరిగింది? ఒక వచన కవి తీసుకొని వచన కవిలో ఉండే భావచిత్రాలు ఎన్ని భావచిత్రాలు వాడాడు, ఎంత ప్రతీకాత్మకంగా రాశాడు, ఎన్ని ఉపమానాలు వాడాడు, ఇదంతా మనం చెప్తున్నాం కదా. ఒక మౌఖిక పాటను తీసుకొని మనం అట్లా విశ్లేషించవచ్చా? విశ్లేషించవచ్చు. లేదా ఒక కవి రాసిన కవి రాసిన ఒక పాటను తీసుకొని విశ్లేషించవచ్చా అంటే విశ్లేషించవచ్చు. అందుకోసమే వచన కవితలో కవితాంశం ఎంత ఉందో పాట కవితలో కూడా కవితాంశ అంతే ఉంది. ఆ మాటకు వస్తే పాటనే మొదటి కవితా రూపం. పద్యము కన్నా మొదటి కవితా రూపం పాటనే. పద్యం మొదలు పుట్టలే. లక్ష్మణరావు గారు చెప్పాలి, పద్యం మొదలు పుట్టలే, పాటనే మొదలు పుట్టింది. మరి పాట మొదలు పుట్టిన తర్వాత సౌలభ్యం కోసం పద్యం వచ్చింది, ఆ తర్వాతి సౌలభ్యం కోసం గేయం వచ్చింది, ఆ తర్వాతి సౌలభ్యం కోసం వచన కవిత వచ్చింది. కానీ మొదలు పుట్టిన పాటను వదిలేసి ఈ మిగతా వాటికి అకాడమిక్స్లో చాలా ప్రాధాన్యత వచ్చింది. అందుకే వీటికి ప్రాధాన్యత వచ్చింది కనుక ఈ ప్రాధాన్యతను తీసేసి పాట ప్రాధాన్యత తీసుకురావాలని నా ఉద్దేశం కాదు. పాటకి కూడా తగు ప్రాధాన్యతని మనం తీసుకురావాలి, పాటకి కూడా తగిన ప్రాధాన్యతని మనం ఇవ్వాలి. ఇవ్వడానికి సంబంధించి కొంత చర్చని ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడితే కొన్నాళ్ళకైనా దానికి లాజికల్ ముగింపు వస్తుంది. అందుకోసమే నా ఇంటి ముందాల ఎద్దుల్ల కొట్టముల గజ్జల్ల మంచములో పక్కన్న బాలుడు క్యావు అనకుండా వచ్చన్న ఓరా ఓ మాది అన్న. ఇందులో కవిత్వం ఉందా లేదా? ఓరోరి మాదిగ వయ్యారి మాదిగ గదరి జుంపాలవాడ గద్దువాల మాదిగ వాగుల కోనేరు వంగొంగి స్నానాలు చేస్తుంటే మాదిగ వలుపు నిలుపలేక వస్తీర మాది. నీ మీద ప్రేమతో వచ్చాను, రమ్మని చెప్పింది. ఎక్కడికి రమ్మన్నది? నా ఇంటి ముందల ఎద్దుల్ల కొట్టముల గజ్జల్ల మంచములో పక్కన్న బాలుడు క్యావు అనకుండా వచ్చన్న ఓరా ఓ మాది అన్న. ఓకే, ఈ ఎద్దుల కొట్టమేంది, గజ్జల్ల మంచం ఏంది, పక్కన బాలుడేంది, క్యావు అనకుండా వచ్చన్న ఓరా ఓ మాదిగన్న అనే నిర్మాణం ఎట్లా జరిగింది? ఇది చదువొచ్చినటువంటి వాళ్ళు నిర్మాణం చేసింది కాదు, చదువు రాని వాళ్ళు నిర్మాణం చేసినటువంటి పాట. వస్తే ప్రమాదం ఉంది. చిన్నేటి ఒడ్డున పెద్దేటి ఒడ్డున నట్టనడి ఒడ్డున నేల గుయ్యారానికి ఒక్కువి స్తంభాలకు నూలువి పగ్గాలకు నిన్నెడిసి కొట్టంగా నీసిన్ని శోకంబు నేను చూడలేదు. ఒకవేళ వస్తే నా అన్నలు ఎవరో ఉన్నారు చూస్తే, ఎక్కడ ఇంత పోలిక అంటే ఇంత ఒక వాతావరణం, కవితా వాతావరణాన్ని ఎట్లా క్రియేట్ చేశారు వాళ్ళు? చిన్నేటి ఒడ్డున పెద్దేటి ఒడ్డున నట్టనడి ఒడ్డున నేల గుయ్యారం, ఉక్కువి స్తంభాలు, నూలువి పగ్గాలు నిన్నెడిసి కొట్టంగా నీ చిన్ని శోకంబు నేను చూడలేదు. కనుక మౌఖిక పాటలో ఇట్లా ఎన్ని పాటలైనా చెప్పొచ్చు మనం. మీరు మీ గ్రామాల్లో మీ జీవితంలో ఉన్న పాటను ఒక పేపర్ మీద రాసి ఇందులో కవిత్వ వాతావరణం ఎంత ఉంది అని చూస్తే ఆ విశ్లేషణ వస్తుంది. ఇక్కడ నుంచి లిఖిత సాహిత్యంలోకి వస్తే పాట రాసినటువంటి, చదువొచ్చి పాట రాసినటువంటి వారు చాలామంది. అంటే మనకు ఉద్యమ పాటనే తీసుకుంటే, కనీసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఉద్యమ పాటను తీసుకుంటే అద్భుతమైన కవిత్వం రాశారు.
కానీ వాళ్ళు కవుల జాబితాలోకి, వైతాళికుల జాబితాలోకి, వైతాళికుల పుస్తకాల్లోకి ఎక్కలే, వచన కవులలోకి ఎక్కలే. నీ కన్నీరు నా కన్నీరు కలిగినొల్లకు పన్నీరాయే, ఒంటిగా ఓ శోకం పెట్టే సిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్య, నీ జంటగా నేనుంటారా సిన్ని తమ్మయ్య. ఈ వాతావరణం సాహు రాసింది పాట. సాహు కన్నా ముందే ఇదే పిల్లవాడి మీద, ఇదే బాల కార్మికుడి మీద సుద్దాల హనుమంతు రాసింది పాపులర్, మీ అందరికీ తెలుసు. కాలువై కన్నీరు గారగా కళ్ళపై రెండు చేతులడగా. కవిత్వంలో గమనించాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి, అబ్జర్వేషన్ అని చెప్తూ ఉంటారు మన లక్ష్మణ సారు, సిద్ధారెడ్డి సారు, సతీశ్చందర్ సారు. సూక్ష్మంగా పరిశీలించాలి. కాలువై కన్నీరు గారగా కళ్ళపై రెండు చేతులాడగా. చిన్నపిల్లలు ఎట్లా ఏడుస్తారు? ఈ చేతులు ఇట్లా కళ్ళ మీనికి. మరి సుద్దాల హనుమంతు ఒక బాలకార్మికుడి జీవితాన్ని ఇన్ని పోలికలతో, ఇన్ని ప్రతీకలతో, ఇంత భావుకతతో పాట రాశాడు. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు. ఇక్కడ పోలికుంది. తాటి జగ్గల కాలిజోడు తప్పటడుగుల నడక తీరు. నీ వేసుకున్న చెప్పులు ఎట్లా ఉన్నాయి? చెప్పు ఎండాకాలంలో చెప్పు ఉంగటం కప్పు తెగిపోతే, ఆ తెగిపోయిన కప్పు గట్టి అయితే ఎండిపోయిన తాటి జగ్గ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందనే పోలిక తెచ్చుకున్నాడు. ఈ దారిలో ఎలా నడుస్తాడు? నడవలేడు. మాయదారి ఆవు దూడలు మాటి మాటికి ఎలుగు దుంకి పంట సేను పాడు చేశాయ. ఓ పాలబుగ్గల జీతగాడ పాలికాపు నిన్నే కొట్టాడ, పాలికాపు నిన్నే కొట్టాడ. ఇది ఒక 80 ఏళ్ల కిందట రాసిన పాట. ఆనాటి బాల కార్మిక వ్యవస్థను చిత్రిస్తూ ఓ 70 ఏళ్ళు 80 ఏళ్ల కిందట రాసిన పాట. ఇంకా ముందుకొస్తే నక్సల్ వరి పోరాట కాలంలో, 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో గద్దరు సాహిత్యంలోకి, కవిత్వంలోకి కొత్త ప్రతీకల్ని, పదబంధాలని, భాషని ఎట్లా తీసుకొచ్చాడు? మనం ఎవరు వచన కవులం ఎవరం పట్టుకోలేని, లేదా పద్య కవులు ఎవరు పట్టుకోలేని భాషను ఎట్లా తెచ్చారో కొన్ని వందలు వేల పాటల్లో చూశాము. కటికోని కాళ్ళు మొక్కి కాలుదలు కాయదిస్తే, కటికోని కాళ్ళు మొక్కి కాలుదలు కాయదిస్తే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే, పండుగింట్ల పీనుగెల్ల పండుగ మీన పండుగొచ్చే. నీ ఇంట్లో పీనుగెల్లా అనేది ఉంది, కానీ పండుగింట్లో పీనుగెల్లా అనే భావం ఉన్నది చూడండి. ఆ భావాన్ని పట్టుకొచ్చాడు ఆయన. మీ మొత్తం పాటల్లో గొప్ప పాట ఏమిటి అని గద్దర్ని అడిగితే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కథాగానం లాంటి, ఒక అద్భుతమైన కథాగానం లాంటి పాట రాశాడు. ఒక 15 లక్షల మంది ప్రజలు ఉన్న వరంగల్ రైతు కూలి మహాసభలో ఆ పాట పాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీరు పెట్టారు ఆ రోజుల్లో. అట్లాంటి పాట. ఒక పండుగ, ఒక బతుకమ్మ పండుగ, ఒక దసరా పండుగ, లేదా ఒక ఆవు, ఒక దూడ, వీటన్నిటి ప్రతీకలను తీసుకున్నాడు. ఈ అన్ని ప్రతీకలను తీసుకొని ఒక అమరవీరుడి, ఒక్క అమరవీరుడు కాదు, వేలాది అమరవీరుల జీవితాన్ని
అక్కడ చిత్రిక కట్టాడు. దసరా పండుగ దగ్గరుంది, దర్జివాడు కుట్టడాని, తమ్ము నీకి షర్టు తెస్తాం నీకు ప్యాంటు తెస్తానంటే, ఏది వద్దని జిద్దు చేస్తివి అలిగి అన్నం తినకపోతివి. నీకు నచ్చిన తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాను, పాలపిట్టై చూసిపోతారా మా బిడ్డలు, మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు. కట్టిన ఆ తెల్లవును కంటి పాపల చూసుకుంటాం, పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం. పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావలుంటాం, పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావాలుంటాం. తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు, మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు. తల్లి లేగను నాకుతుంటే మా తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే, ఇంటి ముందల పెరడులో నా మొక్కజొన్న సేను పెడతాం, ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం. మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు, మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు. వద్దురా వద్దురా కొడక దొరలతోని యుద్ధమొద్దని, నెత్తి నోరు మొత్తుకున్న ఎంత చెప్పిన వినకపోతివి. మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి, మొండివాడివి దండివాడివి శ్రమలు నిండిన గుండెవాడివి. మీ నెత్తుటి జెండా నిచ్చిపోతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా. ఇట్లా ఒక అమరవీరుడు, అమరవీరుని తల్లి, ఒక అమరవీరుడు కాదు, వేలాది మంది అమరవీరుడు. ఈ అందరి అమరవీరులను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక కవితా వాతావరణం రూపొందించుకొని, కావు కావున కాకులరసే తలుపు తెరిసి పలకరిస్తాం మీరు కాకమ్మ లయ్యి వస్తారా. ఒక కాకి, ఒక పిట్ట, ఒక కుక్క, ఒక అరటి, ఒక మొక్కజొన్న, ఒక లేగ, ఒక దూడ, ఇన్నింటి ప్రతీకలు తీసుకొని ఆయన ఆ పాట రాశాడు. కనుక పాటలో కవిత్వం ఎంత నిండుగా ఉంటుందంటే, అసలు పాటలో కవిత్వం లేకపోతే, వచన కవితలో కవిత్వం లేకపోతే మనం ఎవరం చదవం, పాటలో కవిత్వం లేకపోతే మనం ఎవరం వినం. అందుకోసమే పాట దానికి అదిగా అదొక అద్భుతమైన కవిత, కవితా రూపం, కవితా నిర్మాణం. అట్లాంటి వాటి గురించి కాస్త మనం ఆలోచిద్దాం, కొంత ప్రయత్నం చేసి రాయడానికి ప్రయత్నం చేస్తే అది సాహిత్య చరిత్రలో భాగమవుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పైన అనుభూతులు అని ఈ పునాది పాట కావాలని ఆయన కోరుకుంటున్నారు. పై అనుభూతులన్నీ కూడా ఇతరమైనటువంటి కళ ఈ కవితా రూపాలు అవుతున్నాయని చెప్పేసి ఖచ్చితంగా ఎప్పటికైనా పాట ఈ పునాదిగానే నిలబడుతుంది, మిగిలినవన్నీ కూడా దాని తర్వాతనే వస్తాయని చెప్పేసి అని మనకందరికీ తెలుసు. కాకుంటే వాటిని అన్నింటినీ ఇంకా రికార్డ్ చేసి అనామకులందరినో బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఖచ్చితంగా వెనక నుంచి అకాడమిక్గా కష్టపడుతున్నటువంటి వారు కాసిం గారు, వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ